హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు విక్రమ్ వ్లాగ్స్. సో, ఎలా ఉన్నారు అందరూ? మీరు ముందుగా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కైతే వీడియోని షేర్ చేయండి. సో, అమెజాన్ నుంచెల్లయితే మళ్ళీ చాలా రోల్స్ అయితే హైరింగ్ అనేది స్టార్ట్ అయింది. సో, ప్రీవియస్ వీడియోలో కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసిన సేమ్ ఇదే రోల్ గురించి. సో, మళ్ళీ ఆ రోల్ సేమ్ అదే రోల్ నుంచెల్లి బట్ వేరే లొకేషన్ నుంచెల్లయితే హైరింగ్ అనేది స్టార్ట్ అయితుంది. సో, ఈ రిక్రూట్‌మెంట్‌లో చాలా మందికి జాబ్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. బికాజ్ అక్కడ ఫ్లోర్ మీద మనకి రిక్వైర్మెంట్ చాలా ఉంది. సో, మనకేందంటే బేసిక్ ఆహ్, 2 లెవెల్స్ ద్వారానే మనల్నయితే రిక్రూట్‌మెంట్ జేస్తారు. ఫస్ట్ మనకి ఒకటి ఆన్‌లైన్ అసెస్‌మెంట్ ఉంటుంది. దాని తర్వాత వర్చువల్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో, ఇదొచ్చేసి పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తారు. మనకి ఇంట్రెస్ట్ ఉంటే గూడా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ గూడా తీసుకోవచ్చు. సో, ముందుగా ఈ రోల్ గురించయితే మనం తెలుసుకుందాం. సో, రోల్ నేమ్ వచ్చేసి అసోసియేట్ ఎంఎల్ డేటా ఆపరేషన్స్, వర్క్ ఫ్రమ్ హోమ్, వర్క్ ఫ్రమ్ ఆఫీస్, కర్ణాటక, తమిళనాడు, 6 మంత్స్ కాంట్రాక్ట్ రోల్. ఇదొచ్చేసి ఒక 6 మంత్స్ కాంట్రాక్ట్ రోల్. సో, మనకి ఇక్కడ హైరింగ్ లొకేషన్ వచ్చేసి కర్ణాటక, తమిళనాడు. సో, బెంగుళూరు ఆఫీస్ నుంచెల్లయితే మనకి హైరింగ్ జరుగుతుంది. బట్ మనం ఇది ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కాబట్టి సో, ఇండియాలో వీళ్ళకి సంబంధించిన కొన్ని లొకేషన్స్ ఉంటాయి. సో, ఆ లొకేషన్స్‌లో ఉన్నవాళ్ళు అయితే అప్లై చేసుకోనికైతే ఛాన్స్ ఉంది. సో, మెయిన్‌గా మనం ఇక్కడ తెలంగాణలో ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకునేది ఛాన్స్ ఉంది. సో, మనకి మేజర్ వ్యూవర్‌షిప్ అనేది కూడా తెలంగాణ నుంచెల్లి ఉంటాయి కాబట్టి సో, ఈ జాబ్ రోల్‌కైతే మన వాళ్ళందరూ ఎలిజిబుల్ ఉన్నారు. సో, ఈ జాబ్‌కి అప్లై అయ్యనీకైతే లింక్ అయితే నేను మన వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తా. మీరక్కడ త్రూ అయితే ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. సో, మీరిక్కడ చూసినట్టు ఇక్కడ ఫ్యూ అవర్స్ అగొస్తే అంటే ఈరోజే ఈ జాబ్‌కైతే ఓపెనింగ్ అనేది స్టార్ట్ అయింది. సో, రిక్వైర్మెంట్ వచ్చేసి 300 ఓపెనింగ్స్ ఉన్నాయి. సో, ఈ 300 ఓపెనింగ్స్‌లో మనకి జాబ్ రానీకైతే మేజర్ ఛాన్సనే ఉంటుంది. సో, ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి గోవా, కర్ణాటక, తమిళనాడు 6 మంత్స్ కాంట్రాక్ట్. సో, నేను లింక్ అనేది ఇస్తా. సో, ఇంటర్వ్యూ ప్రాసెస్ వచ్చేసి మనకి ఫస్ట్ వచ్చేసి అసెస్‌మెంట్ టెస్ట్ ఉంటుంది. సెకండ్ వచ్చేసి వర్చువల్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో, నెక్స్ట్ మనకి ఈ నేను ప్రెజెంట్ ఇదే రోల్‌లో వర్క్ చేస్తున్నా కాబట్టి, సో, షార్ట్‌కట్‌లో చెప్తా. ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ అనేది చాలా పెద్దగా ఉంది. సో, నేను ప్రెజెంట్‌లో ప్రొడక్షన్‌లో వర్క్ చేసే దాని విధానం ఏందంటే మనకి వీడియో ఓవర్ టెక్స్ట్ బేస్డ్ ఇమేజెస్ ఆర్ వీడియోస్ అనేది మనకి ఒక పేజ్ మీద అంటే మీన్స్ ఒక వెబ్‌సైట్‌లో మనకైతే రావడం జరుగుతుంది. సో, వాటిని మనం ఏమంటారు అంటే అనటేట్ చేయాల్సుంటుంది. మీన్స్ వాటిలో జరిగే యాక్షన్స్‌ని మనం గుర్తించి అంటే మీన్స్ అనలైజ్ చేసి మనమైతే ఆన్సర్ సబ్మిట్ చేయాల్సుంటుంది. సో, దీనికి మొత్తం గూడా మనకి ఎంఎల్ మోడల్‌కి మనం అక్యురసీ పెంచడం కోసం మనమైతే వర్క్ చేస్తాము. సో, డైలీ మనకి 6.8-7 అవర్స్ అయితే పేజ్ మీద ఉండాల్సుంటుంది. సో, నెక్స్ట్ మనకి బేస్డ్ అపాన్ పెర్ఫార్మన్స్ అయితే ఆఫ్టర్ 6 మంత్స్ మన రోల్‌నైతే వాళ్ళైతే పర్మనెంట్ జేస్తారు. సో, దీనికొచ్చేసి క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ అనేది మ్యాండేటరీ. నెక్స్ట్ దీనికి మనకి ఆహ్, మీన్స్ షిఫ్ట్ వచ్చేసి రొటేషన్ షిఫ్ట్స్ ఉంటాయి. మీన్స్ ఆహ్, వీక్ ఆహ్, వీక్లీ 5 డేస్ వర్కింగ్ ఉంటుంది. నెక్స్ట్ 2 డేస్ కన్సిక్యూటివ్ వీక్ ఆఫ్స్ ఉంటాయి. నెక్స్ట్ షిఫ్ట్ వచ్చేసి రొటేషనల్ ఉంటాయి. అవి గూడా మనకి ఎవ్రీ 3, 4 మంత్స్‌కైతే చేంజ్ అవుతుంది. సో, ఇక్కడ ఆళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేశారు. రొటేషనల్ కన్సిక్యూటివ్ డేస్ అండ్ 5 డేస్ వర్కింగ్ విత్ 2 కన్సిక్యూటివ్ నెక్స్ట్‌లీ టు సాటర్‌డే, సండే. సో, మీరు సాటర్‌డే, సండే మనకి వీక్ ఆఫ్ వస్తది అనైతే గ్యారంటీ ఏమి ఉండదన్నట్టు. సో, ఒక వీడియో లెంత్ వచ్చేసి ఇక్కడ 15-20 సెకండ్స్ అని ఇక్కడ వీళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేసినారు. ఇద్దరు మనకి వీడియో ఆర్ ఇమేజ్ బేస్డ్ జాబ్స్ అయితే మనకైతే ఇవ్వడం జరుగుతుంది. సో, మనకేందంటే ఇక్కడ వాళ్ళకి ఎక్స్‌పెక్ట్ చేసేటి మనకి షార్ప్ అండ్ ప్రొవైడ్ కరెక్ట్ రెస్పాన్స్ ఫర్ ద షార్ప్ అండ్ బ్లర్రీ వీడియోస్ ఆల్సో అండ్ హై లెవెల్ ఆఫ్ అటెన్షన్ అండ్ ఫోకస్ ఆన్ ద స్క్రీన్. సో, మనకి హై లెవెల్స్‌లో అటెన్షన్ అండ్ ఫోకస్ ఆన్ ద స్క్రీన్ ఉంటేనే గదా! మనకి అక్కడ మీన్స్ అక్కడ ఏం యాక్షన్ జరుగుతుంది అనేది మనం గుర్తించడానికైతే ఛాన్స్ ఉంటుంది. సో, ఇదొచ్చేసి టోటల్ జాబ్ డిస్క్రిప్షన్ అండ్ దీనికి రిక్వైర్మెంట్స్ వచ్చేసి బీటెక్ అనేది మీన్స్ గ్రాడ్యుయేషన్ అనేది మ్యాండేటరీ. నెక్స్ట్ మీకు ఈ జాబ్ రోల్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, నేను ఈ జాబ్ డిస్క్రిప్షన్ మీన్స్ డిస్క్రిప్షన్‌లో అప్లికేషన్ యొక్క లింక్ అయితే ఇస్తా. మీరు అక్కడ త్రూ అయితే జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. సో, నేను ఇక్కడ 1 సెకండ్. సో, ఇదొచ్చేసి అప్లికేషన్ లింక్. నేను కింద ఇస్తా. ఇక్కడ ఇది ఓపెన్ చేసిన వెంటనే మీకు ఈ రిజిస్ట్రేషన్ ఫార్మ్ ఓపెన్ అవుతుంది. సో, గో యాసెట్ 6 మంత్స్ కాంట్రాక్ట్ కర్ణాటక, తమిళనాడు. నెక్స్ట్ ఇక్కడ సోర్స్ డీటెయిల్స్ ఇయ్యాలి. పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చేయాల్సి ఉంటుంది. సిటిజన్‌షిప్, డిసేబిలిటీ, ఫుల్ అడ్రెస్, పర్మనెంట్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ ప్రొఫైల్, ఎక్స్‌పీరియన్స్ డీటెయిల్స్, నెక్స్ట్ ఇంకా అదర్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చేసి అండ్ పాన్ కార్డ్ నంబర్ అయితే కరెక్ట్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మన ప్రీవియస్‌లీ అమెజాన్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే అది కూడా ఇక్కడ ఇచ్చేయాల్సి ఉంటుంది. మన రెజ్యూమ్ అప్‌లోడ్ చేసి ఫోటో దిగి చెక్ బాక్స్ క్లిక్ చేసిన వెంటనే మనకి సబ్మిట్ బటన్ వస్తుంది. సో, సబ్మిట్ చేసిన వెంటనే మన ప్రొఫైల్ అనేది సో, ఆ రిక్రూట్‌మెంట్ వాళ్ళకైతే సబ్మిట్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ మన ప్రొఫైల్‌లో ఎలిజిబిలిటీ ఉంటే సో, వాళ్ళైతే మనకి మెయిల్ ద్వారా మీన్స్ ఎలిజిబిలిటీ క్రైటీరియా మీరైతే ఈ రోల్‌కి ఎలిజిబుల్ ఉన్నారని ఒక మెయిల్ అయితే రావడం జరుగుతుంది. దెన్ నెక్స్ట్ మనకి హ్మ్. అదే రోజైనా లేకపోతే తెల్లారైనా మనకి ఎగ్జామ్ ఇన్విటేషన్ మెయిల్ అయితే రావడం జరుగుతుంది. సో
All the best, friends. Thank you for watching this video. Please do apply this job and share with your friends. Thank you.